బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టు తీసింది మంచి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ నువ్వులు, టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రిబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని పొట్టు తీసిన బీరకాయ పొట్టు వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వద్దండి, ఈ విధంగానే మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వకపోతే పచ్చడి అనేది ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ అస్సలు యూజ్ చేయట్లేదు. బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో పోపు పెట్టుకోవాలి. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. పచ్చడి వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిస్తే సరిపోతుంది. పచ్చడి రెడీ అయిపోయింది.